అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ బీజేపీలో వర్గపోరుపై హైకమాండ్ ఫోకస్ పెట్టిందా? పార్టీలో గొడవలు, నేతల మధ్య ఐక్యత తీసుకొచ్చే బాధ్యతలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కు అప్పగించిందా? ఇందులో భాగంగానే రాష్ట్ర ఎంపీలతో వరుస మీటింగ్లు నిర్వహిస్తున్నారా? ఎంపీలంతా విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేద్దామని బండి సంజయ్ కోరుతున్నారా? అయితే రాష్ట్రంలో చాలా మంది నేతలు ఉండగా బండికే ఈ బాధ్యతలు అప్పగించడంపై మరో చర్చ సైతం జరుగుతుందా? త్వరలోనే బండి సంజయ్కు రాష్ట్ర పగ్గాలు అప్పగించబోతున్నారా? అందుకే రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు ఎమ్మెల్యేలకు ఢిల్లీకి పిలిచి అందరూ బండి డైరెక్షన్లో పనిచేయాలని ఆదేశించారా? హస్తినలో తెలంగాణ బీజేపీ రాజకీయం హీటెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారిక నివాసం ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాన అడ్డాగా మారింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలు బండి సంజయ్ ఇంట్లో భేటీ కావడం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మధ్యాహ్నం జరిగిన లంచ్ మీటింగ్లో ఎంపీలు రఘునందన్ రావు, గోడెం నగేష్ పాల్గొన్నారు. ఆ తర్వాత డిన్నర్ మీటింగ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు అరవింద్ ధర్మపురి, డీకే అరుణతో పాటు ఎమ్మెల్యేలు పాల్వై హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో క్షేత్రస్థాయిలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, కానీ దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో వెనుకబడుతున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే పార్టీలో విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని నేతలను కోరినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసంలో లంచ్ మీటింగ్కు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఆయనతో పాటు బీజేపీ ఎంపీలు కె లక్ష్మణ్, కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ఇంటికి ఈటెల వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు చల్లారినట్లేనని రాష్ట్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను బండి సంజయ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మంచి సంభాషణలు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలకు దారితీస్తాయని వెల్లడించారు. అయితే ఇన్నాళ్ళు రాష్ట్ర బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహారం సాగింది. కానీ ఇప్పుడు బండి సంజయ్ పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన తిరిగి యాక్టివ్ కావడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉన్న ఎంపీలు ఢిల్లీలో కలిసి కూర్చొని చర్చించడం తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మనం కాషాయం అనడం వెనుక కారణం ఏమై ఉంటుందా అంటూ పార్టీ వర్గాలే ఆరా తీస్తున్నాయట. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి వచ్చి వెళ్ళాక ఒక్కసారిగా తెలంగాణ బీజేపీలో వాతావరణం మారిపోయిందని అంటున్నారు. ఎన్ని రోజులు అంతర్గతంగా విభేదాలు ఉన్న నేతలు కూడా ఇప్పుడు కలిసిపోవడం వెనుక పార్టీ హైకమాండ్ ఉందన్న టాక్ నడుస్తోంది. మొన్న ఈటెల, విశ్వేశ్వరరెడ్డి, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, డీకే అరుణతో బండి సంజయ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలపై నేతలంతా కలిసి పోరాడితేనే మేయర్ సీటు దక్కడం ఖాయమని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జీహెచ్ఎంసీలో కాషాయ జెండా పాతితే 2029లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారట. అయితే బండి సంజయ్ పార్టీని లీడ్ చేయడం వెనుక నితిన్ నబీన్ ఉన్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టాక నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లారు. ఆ సమయంలో నేతల మధ్య ఆధిపత్య పోరుపై ఆయన సీరియస్ అయ్యారట. అంతేకాకుండా ఎవరైనా గీత దాటితే చర్యలు తప్పవని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు సైతం జారీ చేశారట. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారట. ఆయన పర్యటన తర్వాత ఒక్కసారిగా బీజేపీ నేతల మధ్య విభేదాలు పక్కన పెట్టి ఒకరికొకరు కలిసిపోతున్నారు. ఈ మార్పు వెనుక తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రాయబారం నేర్పి ఉంటారన్న గుసగుసలు పార్టీలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కారకులు ఎవరైనా ఇన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులు కలవడం మాత్రం మంచి పరిణామమే అంటున్నాయి బీజేపీ వర్గాలు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్కు మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని పార్టీలో మరో చర్చ సైతం జరుగుతుంది. ఇదిలా ఉండగానే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది.
వారితో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సమావేశమయ్యారు. ఓవైపు ఎంపీలతో బండి సంజయ్ సమావేశాలు, మరోవైపు రాష్ట్ర చీఫ్ ఇతర నేతలతో నితిన్ నబీన్ సమావేశంతో హస్తినలో ఏం జరుగుతుందోనని బీజేపీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. ఉన్నపలంగా రాష్ట్ర నేతలందరినీ హస్తినకు పిలవడం వెనుక కారణం ఏమై ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే వీరిని కూడా క్లాస్ పీకేందుకు హస్తినకు పిలిచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. వీరికి కూడా గట్టిగా క్లాస్ తీసుకుని అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. మొత్తం మీద కాషాయ పార్టీ తెలంగాణపై స్పెషల్గా ఫోకస్ పెట్టడంతో రానున్న రోజుల్లో ఏదైనా జరగొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.